రే రా బట్టనెత్తి తల కంటించుకున్నది గాలికి ఎగిరిపోతుంది. దరిద్రులారా, నేను గాలికి ఎగరనిస్తానా? ప్రిన్సిపల్ రూమ్ కి రండి, నేనేంటో చూపిస్తా. కాలేజీ డేస్ లో చాలా మంచి మంచి విషయాలు జరగడం ప్రారంభించాయి. కాయల్ నేషనల్ టీమ్ కి సెలెక్ట్ అయ్యాడు. అప్పటి నుంచి మస్తానే మా అందరికి లీడర్. సాయంత్రం పూట అర్జున్ కాయల్ ఆట చూసి బెట్టు కట్టుకోవటమే మాకు ముఖ్యమైన పని. కోచ్ లేని టైంలో అన్నీ మస్తానే దగ్గరుండి చూసుకునేవాడు. ఎవరూ లేని మస్తాన్ని కాలేజీలో నిలబెట్టింది ఫాదర్స్ చేసిన పనే అది. అతని ఖర్చు మొత్తం చాలా సంవత్సరాలుగా భరిస్తూ వస్తుంది కాలేజ్ మేనేజ్మెంటే. వాళ్ళలో ఏ సమస్య వచ్చినా కానీ మస్తాన్ టీం మొత్తం ఐకమత్యంగా ఉండేది. క్లీటర్స్ టీమ్ని ఎప్పుడూ ఆడపిల్లలు తిడుతూనే ఉండేవారు. ఆ పగని మాపై చూపిస్తూ ఉంటారు. ఎప్పుడులాగే మేము మా రూమ్కి వచ్చేసాం. హాస్టల్ డేకి పేరు చేర్చుకోవడం కోసం వచ్చారు. అయ్యో అన్నాక కథాకాలి డాన్స్ అంటే ఏంటో నాకు తెలియదు. మళ్ళీ నీతో నేను ఆడిస్తాను రా. ఎవరెవరు పాటలు పాడాలి, ఎవరెవరు డ్యాన్స్ చేయాలని ఫిక్స్ చేసేది నేనే. చెప్పింది మటుకు చేస్తే చాలు. నేను చెప్పినట్టు మీరిద్దరూ డ్యాన్స్ చేయాలి. వీళ్ళకేం పని చెప్దాం? మేము ముగ్గురం డ్రామా ఆడతాం. యేసుని ఇరికించిన యువత మా చర్చిలో మేము చేసాం. ఈ డ్రామా అంతా మేము ఎప్పుడో చూసేసాం. బాగా యాక్ట్ చేస్తాం. ఇక మీదట మాకు అదొద్దు. ఇప్పట్లో వీడిని ఏ ప్రోగ్రాంలోనూ చేర్చుకోవద్దు. చివర్లో మనం యూజ్ చేసుకుందాం. నువ్వు మట్టుకు ఎందులోనూ చేరొద్దు. నీకు మా తరపున వేరే డ్యూటీ ఉంది. కాయలు వెళ్తే వాడి పొజిషన్లో ఆడడానికి ఎవరైనా ఉన్నారా? ఈ సంజు బాగా ఆడతాడు ఫాదర్. ఓహో, వీడా? ఏదో కొంచెం ఫాదర్. రేయ్, ఈ ఫాదర్ పీటర్ కేర్ ఆఫ్ లో స్పోర్ట్స్ కోటాలో వచ్చింది ఎవర్రా? అది నేనే ఫాదర్. ఏ ఐట్ ఎవరా? కుస్తీ. కుస్తీ నిన్ను చూసినప్పుడు అనుకున్నా. హాయ్ బావా. భోంచేయలేదా? భోంచేసావా? మిస్టర్ రెహమాన్, ఎవరితో మాట్లాడుతున్నావు? అమ్మ ఒక్క నిమిషం. అమ్మ మా ఫ్రెండ్స్ వచ్చారు, నేను తర్వాత మాట్లాడతాను, సరేనా? అమ్మకి ఎలా ఉంది ఇప్పుడు? మాట్లాడేది వినిపిస్తుంది అంతే. తినేసొద్దాం పదండి, తర్వాత మాట్లాడుకుందాం. సరే పద. తిన్న తర్వాత అందరినీ ప్రేయర్ రూమ్ కి రమ్మన్నారు. మన కాలేజీకి, మన హాస్టల్కి ఎంతగానో పేరు తీసుకొచ్చినటువంటి మన కాలేజ్ స్టూడెంట్ ఒక ఫారిన్ క్లబ్లో ఆడడానికి మనవాడు ఇక్కడి నుంచి బయలుదేరుతున్నాడని మీకు అందరికీ తెలుసు కదా? అవును ఫాదర్. అయితే ఇక్కడి నుంచి బయలుదేరబోయే కాయల్ ఆంటోనీకి మనమందరం కలిసి సెండ్ ఆఫ్ ఇద్దాం. ఒక సెల్ఫీ తీసుకుంటాను రా. అలా ఉండగా అర్జున్ని చూడటానికి ఒక గెస్ట్ వచ్చాడు. అమ్మ చనిపోయిన తర్వాత ఒక్కసారి కూడా చూడటం ఇష్టపడిన నానే అతను. అలా చూడటానికి వచ్చిన కోపం అంతా డ్రైవర్ పైన చూపించాడు. ఆ విషయం తర్వాత అజయ్ 2 రోజులు మూడోట్లోనే ఉన్నాడు. ఇంకోసారి వాళ్ళ నాన్న నన్ను చూడటానికి వస్తే నాతో చెప్పొద్దని చెప్పి మాతో చెప్పాడు. సీనియర్స్ స్పీకర్లో వచ్చే పాటలు డబల్ సౌండ్లో పెట్టారు. అది వచ్చే హాస్టల్ డే ప్రాక్టీస్ కోసం అని చెప్పారు. ఏంట్రా ఈ పాటకి చెవులు చిల్లులు పడేలా ఉన్నాయి? మీకు ఇంకో మంచి పాట ఏం దొరకలేదా? ఎంత చెప్పినా బుద్ధి రాదు. లూయిస్, నువ్వు కూడా వేళతో చేరావా? వైలెన్ తీసుకుని పైకి రా. వస్తున్నా ఫాదర్. జూనియర్స్ అందరూ రిహార్సల్స్ అదరగొట్టేశారు. శ్యామ్ దృష్టి మొత్తం పాడబోయే పాట మీదే. క్లీచర్స్ దొంగబుద్ధితో ఏదేదో ప్లాన్ చేసి పెట్టాడు. బాగా ఇరుక్కుంది లూయిసే. ఫాదర్ వైలిన్ ప్రాక్టీస్ అని చెప్పేసి లెఫ్ట్ రైట్ ఇచ్చేశాడు. మేము ఎంతగానో ఎదురు చూస్తున్నా హాస్టల్ డే రానే వచ్చేసింది.